ఉల్లి ఘాటెక్కుతోంది. రాజమండ్రిలో నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం కేజీ 65 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. అయితే రైతు బజార్లలో 48 నుంచి 50 రూపాయలకు కిలో ఉల్లిపాయలు లభిస్తుండటం వల్ల అటువైపు మళ్లుతున్నారు కొనుగోలుదారులు. ఉల్లి ధరపై రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ రిపోర్ట్. ఉల్లిపాయ ధర రోజు రోజుకి ఘాటెక్కుతుంది. ఇక కేజీ 15 నుంచి 25 రూపాయల రూపంలో ఉండే ఉల్లిపాయ ధర ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే రాజమండ్రి గణేష్ నగర్లో ఉన్న రైతు బజార్లో చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం 39 రూపాయలకి కేజీ ధర అమ్మడం జరుగుతున్నది. అయితే ఈ నాసిరకం ఉల్లిపాయలు మాత్రమే. అయితే అదే ఫస్ట్ క్వాలిటీ ఉల్లిపాయలు కావాలంటే కేజీ 60 రూపాయలు 65 రూపాయల వరకు కూడా బహిరంగ మార్కెట్లో విక్రయించడం జరుగుతున్నది. అయితే కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపాయలు మన రాష్ట్రంలో కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపాయలు దిగుమతులు నిలిచిపోవడం కారణంగా మహారాష్ట్ర నుంచి మాత్రమే కేవలం మొత్తం రావడం జరుగుతున్నది. దాంతో ఉల్లిపాయలకి డిమాండ్ పెరగడం జరిగింది. దీంతో అక్కడ ఈ ఉల్లిపాయల ధర రోజు రోజుకి పెరిగిపోవడం జరుగుతున్నది. ప్రస్తుతం చూసినట్లయితే కేజీ 39 రూపాయల వరకు కూడా విక్రయించడం జరుగుతుంది. కేజీన్నర కూడా బయట అమ్ముతడం జరుగుతుందంట. అది చెప్దాం. అయితే చెప్పండి, ఎలాగొన్నది ఉల్లిపాయలు ధర? ఇప్పుడు ఉల్లిపాయ పైకి అలా అనిపించవచ్చు కానీ ఇట్స్ ఓకే అండి. ఎందుకంటే మనకి రైతు బజార్లో మెయిన్ ఉద్దేశం ఏంటండి, రైతు బజార్లో మన మెయిన్ ప్రయారిటీ ఏంటంటే సామాన్యునికి అందుబాటులో ఇవ్వడం. ఏ రకంగా ఇది ఇక్కడ ఇంత హైయెస్ట్ కాస్ట్ అనుకుంటాం కదా, మనకి ఏదైతే 3 సెంటర్లు ఉన్నాయో అది రంభావరి మేనక దగ్గర కానీ ఇటు మన కంబాజరి మీరు చూసినట్లయితే ప్రతి దగ్గర కూడా డబుల్ ట్రిబుల్ కూడా అమ్ముతుంటారు. ఇక్కడ నాకు తెలిసి ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇట్స్ ఓకే అండి, 100% ఓకే. అది 100% అని దీన్ని ఈ చిన్న పాయింటే నాకు బేస్ చేసుకొని మనం చెప్పాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను యాజ్ అ రెగ్యులర్ కస్టమర్ ఇట్స్ గుడ్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం మిగిలిన కూడా చూడొచ్చండి. పాయ అయితే పెద్దగా ఏం పాడవదండి, ఒకటేర పోతుంది, అది సహజం కదా. దాన్ని మనం పెద్దగా దాని భూతత్వంలో చూపించాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం యాజ్ అ రెగ్యులర్ కస్టమర్. ఇట్స్ గుడ్ అండి. ఎందుకంటే పక్కనే జాంపేటలో మీరు చూడండి కేజీన్నర 100 రూపీస్ తీసుకుంటున్నాడు. మరి దానికి సంబంధించి ఎవరిని అడగాలి? అది కూడా మరి మీరు కన్సిడర్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మనం మీడియా ఆల్వేస్ పాజిటివ్ సైడ్ ప్రజల వైపు ఉండాలనేది మన ఉద్దేశం కదా సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సత్యనారాయణ అండి. నేను రైతు బజార్ రిజిస్టర్ ఆఫీసర్ గణేష్ చౌక్ రాజమండ్రి. ఈ ఉల్లిపాయలు అనేది మన రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రమైనట్టు మహారాష్ట్ర నుంచి రావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో కొద్దిగా మహారాష్ట్రలో ఉల్లిపాయల దిగుబడి తగ్గిందని హోల్సేలర్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల క్రమేపీ డిమాండ్ పెరగటం, అక్కడ ఉల్లిపాయల నిల్వలు తగ్గడం వల్ల క్రమేపీ రేటు రోజుకి రోజుకి పెరుగుదల జరుగుతుందని హోల్సేల్ మార్కెట్లో హోల్సేల్ వ్యాపారస్తులు చెప్పడం జరుగుతుంది. అయినా కానీ మా రైతు బజార్లో రాజమండ్రి అన్ని రైతు బజార్లో కూడా ఒకే రేటు ఉంటుంది. ఈ మధ్యకాలంలో పెరిగిన రేటుని బట్టి కొద్దిగా పెరగడం అయితే జరిగింది. బయట మార్కెట్తో పోల్చుకుంటే చాలా అందుబాటులో ఉందని సామాన్య మాన్యులు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ రైతు బజార్కి వచ్చే ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. దాన్ని స్వయంగా ఇప్పుడు ఒక వినియోగదారు నుంచి మీరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. మీకు కావాలంటే మిగతా వ్యాపారస్తులను అడగచ్చు, కన్జ్యూమర్స్ని అడగచ్చు. అలాగే బయట ఇక్కడ ఎంత రేటు ఉన్నదండి? ఇక్కడ ప్రస్తుతం 39 రూపాయలకి రాజమండ్రి అన్ని రైతు బజార్లో 39 రూపాయలకి ఉల్లిపాయలు ఆ సామాన్యులు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అందరికీ అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రైతు రకంగా ఉండే ఉల్లిపాయలు మాత్రమే నాసి రకం ఏం లేవండి, మిడిల్ రకం పెట్టాము. మిడిల్ రకం అంటే అందుబాటులో సామాన్య వినియోగదారుడు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అందరికీ అందుబాటులో ఉద్దేశంతో పై అధికారుల సూచనల మేరకు 39 రూపాయలు పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రేటుతో ఈ ఉల్లిపాయలు అమ్మడం జరుగుతుంది. దానికి ఏ ఒక్క వినియోగదారు నుంచి కూడా ఏ విధమైన కామెంట్స్ అయితే రావడం లేదు. దిగుమతి ఎలాగున్నదండి? దిగుమతి అయితే మాకు హోల్సేలర్ నుంచే మేము తెచ్చుకుంటామండి. ఈ ఉల్లిపాయలు అనేది డ్వాక్రా గ్రూపుల ద్వారా అమ్మడం జరుగుతుంది. దానికి ఏంటంటే హోల్సేలర్స్ అక్కడ నిల్వలు తగ్గినాయి కాబట్టి కొద్దిగా సరుకు కూడా కొంత టైట్ అవుతుంది. దాన్ని బట్టి రేటు కొద్దిగా పెరగడం అయితే జరిగిందని చెప్పి హోల్సేల్ వ్యాపారస్తులు చెప్పడం జరుగుతుందండి. అయితే డిమాండ్ తగ్గడం కారణంగానే ఇక్కడ రేట్ అనేది పెరగడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కేజీ 39 రూపాయలు చెప్పిన రైతు బజార్లో విక్రయించడం జరుగుతుంది. అయితే వీళ్ళందరూ కూడా అంటే సామాన్య మానవులకు అందుబాటులో ఉండాలి విధంగానే ఆ తక్కువ రేటు ఉన్న ఉల్లిపాయలు మాత్రమే ఇక్కడ రైతు బజార్లో విక్రయించడం జరుగుతుంది. ఎలాగున్నాయండి రేట్లు? ఎలాగున్నాయి? దిగుబడి ఎలాగుంది? రేట్లు కిలో 39 రూపాయలు ఉన్నాయి సార్. ఇప్పుడు దిగుబడి అంటే ఇప్పుడు అంత మాత్రం వస్తుంది. ఉల్లిపాయలు అసలు బాగా గిరాకీగా ఉన్నాయి, బయట నుంచి అసలు రావడం లేకపోవడం వల్ల అలా ఉన్నాయి. ఉల్లిపాయలు తేవాలంటే ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? ఉల్లిపాయలు తేవాలని చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇప్పుడు ప్రజెంట్. కొనుక్కునే వాళ్ళ నుంచి అంటే కామెంట్స్ ఏమీ లేవండి. ఉల్లిపాయలు బాగానే పెట్టుకెళ్తున్నారు. బయట ఇంకా చాలా ఎక్కువగా గిరాకీ ఉన్నారు. కేజీన్నర 100, కేజీ 50, కేజీ 60, 70 అమ్మిన వల్ల ప్రజెంట్గా రైతు బజార్లు చాలా అనుకూలంగా దొరికినాయండి ఈ ఉల్లిపాయలు. ప్రజెంట్ అంతా కామెంట్స్ ఏమీ లేవండి.
అయితే ఇక్కడ చూసినట్లయితే పబ్లిక్ అంటే బహిరంగ మార్కెట్లో అయితే కేజీ 65 రూపాయల నుంచి 70 రూపాయల వరకు కూడా విక్రయించడం జరుగుతుంది. దాంతో ఇక్కడ రైతు బజార్లోనే కొద్దిగా తక్కువ రేటుకి రావడంతో ఇక్కడే కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఉల్లిపాయలు అంటే కర్నూలు నుంచి రావాల్సిన ఉల్లిపాయలు అయితే మొత్తం పూర్తిగా మన రాష్ట్రం నుంచి రావడం లేదు. ఎక్కువగా మహారాష్ట్ర నుంచే ఈ ఉల్లిపాయలు అనేది తీసుకురావడం జరుగుతున్నది. దీంతో రేట్ అయితే అధికంగా ఉన్నట్టుగా చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ రైతు బజార్లో అయితే 39 రూపాయలకి విక్రయిస్తున్నప్పటికీ కూడా బయట మార్కెట్లో చూసినట్లయితే ఇంకా ఎక్కువగా అంటే 65 రూపాయలు అలాగే 70 రూపాయల వరకు కూడా విక్రయించడం జరుగుతుంది. కేజీన్నర సంబంధించి 100 రూపాయల వరకు కూడా విక్రయించడం జరుగుతుంది. ఉల్లిపాయలు రేట్లు అన్నీ కూడా పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. అయితే రోజు రోజుకి కూడా ఈ రేట్లు అనేది అత్యధికంగా పెరిగిపోతుంది. అయితే గత నెలలో చూసినట్లయితే 15 రూపాయల నుంచి మొదలైన గత నెలలో 15 రూపాయలు మాత్రమే ఉండేది కేజీ రూపాయలు. అటువంటిది ఒక నెల రోజుల వ్యవధిలోనే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు 39 రూపాయలకి అయితే రైతు బజార్లో పెరిగిపోవడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఇంకా ఈ రేట్లు ఇంకా దిగుబడి ఇంకా తగ్గినట్లయితే డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల రేట్లు కూడా మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి ఇక్కడ భావించడం జరుగుతున్నది. మీకేమనిపిస్తుంది? అంటే రేటు ఓకే కానీ క్వాలిటీ బాగుండలేదండి. క్వాలిటీ షుడ్ బి మోర్ కూడా. ఒకసారి చూడండి క్వాలిటీ ఎలా ఉన్నాయి. ఉల్లిపాయల క్వాలిటీ 39 రూపాయలు 40 రూపాయలు అయినా కూడా మంచి క్వాలిటీ వస్తే ఐ విల్ బి హ్యాపీ. క్వాలిటీయే కొంచెం బాగుండాలి అంతే. అయితే 39 రూపాయలు ధర తక్కువగానే ఉన్నప్పటికీ కూడా క్వాలిటీ అయిన మా ఉల్లిపాయలను అందిస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ చూసినట్లయితే ఉల్లిపాయలకి మట్టికి డిమాండ్ అత్యధికంగా ఉన్నది. దాంతో ఇక్కడ ధర ఇక్కడ రైతు బజార్లోనే కాస్త తక్కువగా ఉండటంతో అందరూ కూడా కొనుగోలుదారులు అందరూ కూడా రైతు బజార్ల వైపే వెళ్ళడం జరుగుతున్నది. రైతు బజార్లన్నీ కూడా ఉల్లిపాయల కోసం వచ్చే వాళ్ళతోటి ఎక్కిరిసిపోయిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ రాజమండ్రిలోని గణేష్ చౌక్లో ఉన్న రైతు బజార్లో ఈ పరిస్థితి ఉంటే మిగతా రైతు బజార్లో కూడా ఇదే రకమైన పరిస్థితి అయితే ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.